వేసింది. హల్లెలూయా చెప్పలేకపోతున్నాను గట్టిగా. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డవైతే, దేవుని సన్నిధిని ప్రేమించే బిడ్డవైతే ఆ సన్నిధి నిన్ను కాపాడుతుంది, ఆ సన్నిధి నీకు మేలు చేస్తుంది. హల్లెలూయా. ఆ సన్నిధిలో నీకు సర్వ సంపదలు దొరుకుతావు. రాత్రి యేసునామములో స్తోత్రం కలుగునుగాక. ఆ సన్నిధిని ప్రేమించేవారుగా ఉండునుగాక. ఆ సన్నిధిని ప్రేమించాడు దావీదు గారు. ఆయన మహారాజు. ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరున్నారు ఇక్కడ? మహారాణులు, మహారాజులు, దేశానికి రాజు. ఆయన చాలా ఇల్లు కట్టుకున్నాడు, ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఆయన చాలా భయంకరమైనటువంటి డబ్బులు కలిగినోడు, బంగారు కలిగినోళ్ళు. రాజుగారు కోరుకుంటే ఏం దొరుకుతుందో చెప్పండి. కానీ ఎప్పుడు కూడా ఆయన ప్యాలెస్లో పడుకునేవాడు కాదు. ఆ ప్యాలెస్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఆ ఏసీలు వేసుకొని ఆ పెద్ద పెద్ద మంచాల మీద, బాగా దేవదారు బ్రాలతో చేసుకున్నటువంటి మంచాల మీద పడుకోవడం, విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టం లేదు. చిరకాలము నేను ఏమన్నాడు? చిరకాలము నేను, కొంతకాలం కాదు. ఎప్పుడెప్పుడు చెప్పండి? ఆదివారం అన్నాడా? మంగళవారం అన్నాడా? ఏ కాలం అన్నాడు? ఎక్కడ ఉంటాడంట? మరి ఇల్లు కట్టుకుంది ఎందుకు? ఆ ఇళ్ళల్లో ఏమీ లేదు, ఆ మంచాల మీద ఏమీ లేదు. ఆయన మందిరంలో ఉన్నటువంటి గడప దగ్గర దొరికే భాగ్యం చాలు, నాకు అక్కడ బతికేస్తానన్నాడు రాజుగారు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్పలేకపోతున్నాడు. బాగా చెప్తున్నారా? హల్లెలూయా. ఎక్కడ ఉండాలని ఆశ మనకి? సినిమా హాల్లో, ఆదివారం, సోమవారం రోడ్ల మీద, బారగట్టాలు, దయాకట్టాలు, బీచ్ల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆ ఒడ్డున మునగుతా ఉండాలి, ఆలోచన తీసుకుని వెళ్ళిపోవాలా. నలుగురు పోతారు, ముగ్గురు ఇంటికి వస్తారు యేసునామములో. ఆమేనా? ఎక్కడ ఉండాలని ఆశ మనకి? సెల్ ఫోన్లో ఉండాలని ఆశ, రోడ్ల మీద ఉండాలని ఆశ, పార్కులో ఉండాలని ఆశ. అందుకే మన జీవితాలు సంపూర్ణమైన సంతోషం దొరకడం, ఆనందం దొరకడం, ఆశీర్వాదం లేదు, దీవెన లేదు. కానీ ఒక రాజుగారు చూడండి, తన పేరు మీదే ఒక పురాన్ని కట్టుకున్నాడు. ఏ పురం అది? దావీదు పురమైన కట్టుకున్నాడు. కానీ అక్కడ ఉన్నాడు. తెల్లవారితే ప్రతి దినం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర బ్రతకడం నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు తిరుగులేని సింహముగా దేవుడు అతనికి తోడుగా ఉండి నడిపించాడు. యేసుప్రభువు వారు కొండలు గట్టిగా హల్లెలూయా చెప్పారా? తమ్ముడా, ఎక్కడ ఉండాలో చెప్పండి గట్టిగా. ఎక్కడ ఉండాలని ఆశ ఉంది మీకు? నిజంగా చెప్పండి, అబద్ధాలు చెప్పబాకండి. ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది మీకు? రాజుగారు దావీదు గారు ఎక్కడ ఉండాలని ఆశ అంటే ఆయనకి ఒకే ఒక్క వరం ఉందంట. ఆయనకి ఎన్ని వరాలు ఉన్నాయంటే? ఆయనకి ఒక్క వరమే. ఒక్క వరం అడుగుతున్నాను ప్రభు నేను నిన్ను. 27 కీర్తనలు అంటే ఆ ఒక్క వరం ఏంటో తెలుసా? కష్టాలు తీసేయమని చెప్పి అడగడంలే, తనకున్న బాధలు తీసేయమని చెప్పి అడగడంలే, తన కుటుంబాన్ని బాగు చేయమని చెప్పి అడగడంలే. నాకు ఒక్కటి ఆశ ఉంది, ఒక్క కోరిక ఉంది, ఒకటి నేను ఆశపడుతున్నా. ఆ ఒక్కటి ఏంటో తెలుసా? మీరే చదవండి. 27 కీర్తన 4వ వచనం చదవండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఎక్కడున్నది సంపూర్ణ సంతోషం ప్రియులరా? దేవుని మందిరంలోనే. 3వ వచనం చదువుతారా? 4వ వచనం వాళ్ళు చదవండి. యెహోవా యొద్ద ఒక్క వరము, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును. అప్పుడప్పుడు కాదంటే నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. చెప్పండి గట్టిగా. ఎక్కడ నివసించాలనుకుంటున్నాడంట? మీరు ఎక్కడున్నా మీతో సన్నిధి ఉండేటట్టు చూసుకుందరు గాక యేసునామములో. హల్లెలూయా. ఏంటంటే వరం చెప్పండి. నిజంగా ఈ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, నా ప్రియమైన కుమార్తె, నీ ప్రార్థన వింటిని, నీ కోరిక ఏంటో కోరుకోను అంటే ఏం కోరుకుంటారు? ప్రభా నీకు వందనాలు ప్రభా, పొదుపులు అప్పు చేస్తున్నా నాయన, నీ పాదాలు పెట్టుకుంటా బంగారు తండ్రి. మా తోడుకోడలు ప్రభా ఎదురింటాం ప్రభా, నగలు దిగబోసుకొని ఉన్నారయ్యా, నేను కళ్ళు మోసుకుంటాను, నగలు పెట్లు పెట్టి వెళ్ళిపో నా తండ్రి, దావీదు కుమారుడా దాటిపోబాకయ్యా. మన కోరికలు అదే. మా తమ్ముళ్ళు అనుకోండి, ఆ అమ్మాయిని ఎన్ని కాలం నుంచి ప్రేమిస్తున్నా నీకు తెలుసు కదా ప్రభా, దయచేసి మా ఇద్దరికి పెళ్ళి అవును గాక. ఆమె అనలేదు ఎవరు కూడా తమ్ముళ్ళు అన్నారా? ఆమె అన్నారా? రకరకాల కోరికలు మనకి, రకరకాల ఆశలు మనకి. కానీ అవన్నీ అల్పకాలమే. ఎంతకాలం చెప్పండి?
అవన్నీ ఒక్కటే వస్తాయి నీకు. కానీ దేవుని సన్నిధిని కోరుకుంటే సర్వము వచ్చేస్తాయి నీ వెనక. యేసునామములో ఆ సన్నిధిలోనే సర్వము దాల్చిబడి ఉన్నాయి. గొడ్డలు గట్టిగా చెప్పగలుగుతూ నాకు నీ సన్నిధి కావాలి ప్రభు అని అడగండి గట్టిగా. అందరూ కూడా అడగడాల గట్టిగా, నాకు నీ, మరొకసారి అడగండి, నాకు నీ. బండి మీద పోతున్న దేవుని సన్నిధి. ఇప్పుడు కారులో వస్తున్నామండి మేము, కారులో కూడా దేవుని సన్నిధి ఉంది. చెప్పలా అల్లుడే చెప్పలా. ఎలాగొచ్చింది కారులోకి దేవుని సన్నిధి? అన్న పాటలు పెట్టాడు, ఆ పాటలు పాడుకుంటూ వచ్చాము. ఎక్కడ స్తోత్రాలు ఉంటాయి అక్కడ ఎవరు ఉంటారంట? ఇశ్రాయేలుని చేయు స్తోత్రాల మీద నేను పొలం పనులు చేసుకుంటూ కూడా, అంట్లు తోముకుంటా కూడా. చెప్పలేదాక గట్టిగా 9కి అబ్బాయి పోవాలని చెప్పారు, మీరు అవ్వడం లేదే. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆటో ఎక్కాక కూడా ఆ పొలం మీద మే, ఆ సరోజ ఏమనింది మే, ఆ మరియమ్మది ఏందంట మే, నీకు ఎందుకు మే మరియమ్మది ఏమైతే. నువ్వు పాడుకుంటూ పోతే నీ ఆటో అంతా పరలోకంగా మార్చబడుతుంది. గుంటలో పడే ఆటో కూడా పడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. యేసునామములో నలుగురు పెట్టారు, వాళ్ళకి వందనాలు. మీకు దేవుని సన్నిధి తోడుండును గాక. మగవాళ్ళు చప్పట్లు కొట్టడాలా, మీ భార్య మిమ్మల్ని కొడుతుంది. హల్లెలూయా. తర్వాత మీ ఇష్టం. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి మనకి? ఎక్కడున్న సంపూర్ణ సంతోషం, ఎక్కడుంది ఆశీర్వాదం? రాజు కూడా అక్కడికి వచ్చి కూర్చోవాలనుకుంటున్నాడు. మరి నువ్వు ఆదివారం అడిగిపోతున్నావు. ఎంత చెప్పావు కదా, ఆదివారం మాత్రం నీకు. ఆదివారమే కూతురు చూడడానికి పోతావు హాస్టల్కి, అవునా కాదా? హల్లెలూయా. ఆదివారమే చేపలు తెచ్చుకుంటావు, ఇంక రోడ్డు మీద కూర్చొని తోముకుంటూ ఉంటాం. ఆ మరుసటి రోజు నిన్ను దేవుడు ఐసీలు ఇస్తూ ఉంటుంటాడు. యేసునామములో ఏం ప్రేమించాలి ప్రియులారా మనం? మీ ఇంట్లో గొడవలైనా, మీ ఇంట్లో ఇరుకులైనా, మీ ఇంట్లో ఇబ్బందులైనా, మీ ఇంట్లో సమాధానం లేకపోయినా, సంతోషం కరువైపోయినా మీ ఇంట్లో, నీకు నీ భర్తకి, నీకు మీకు అత్తకి, నీకు మీ కోడలికి నువ్వేం చేయాల్సిన అవసరం, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. ఇంట్లో దేవుని సన్నిధి నిర్మించి చాలంతే. ఆ సన్నిధి నీకు సంపూర్ణమైన సంతోషాన్ని, పరలోకాన్ని తీసుకొచ్చి పెడుతుంది మీ ఇంట్లోకి. గట్టిగా యేసు రక్తం ప్రభుకే కదా కొడుతున్నారు చప్పట్లు. ఇప్పుడే మీ ఇంట్లోనికి దేవుని సన్నిధి వచ్చును గాక. నీకు తోడుగా దేవుని సన్నిధి వచ్చును గాక. నీకు విజయాన్ని ఇచ్చేది కూడా దేవుని సన్నిధి, నిన్ను విడిపించేది కూడా దేవుని, నిన్ను కాపాడేది కూడా దేవుని. ఆయన రెక్కల నీడలో నువ్వు నీ బిడ్డలు ఉంటే ఆ రెక్కల నీడను దాటుకొని ఏ కేడు రాలేదంటే యేసునామములో మరొకసారి చప్పట్లు కొట్టాలి. దేవుడికి వందనాలు చెప్పాలా. హల్లెలూయా. ఎవరి చాటు నిన్ను కాపాడబడతాడు? మహోన్నతుని చాటున, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, వాడే కాపాడబడేది. మధ్యాహ్నం మందు వచ్చేటువంటి రోగమైన, రాత్రిలో లేగురు బాణమైన, చీకట్లో సంచరించే తెగులైనా 24 గంటలు ఏది నిన్ను పాడు చేయాలన్నా పాడు చెయ్యలేదు. నువ్వు మహోన్నతుని చాటున నివసించే బిడ్డవి కాబట్టి యేసునామములో స్తోత్రం. హల్లెలూయా. చదువుతారు ఆ మాట. 91వ కీర్తనలో ఉంది ఆ మాట. చూడండి, మనకి ఎప్పుడు తెలిసినటువంటి మాటే. స్తోత్రం చెప్తూ తీయండి ప్రియులారా. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా? దేవుని సన్నిధి. చెప్పండి, ఏం కలిగి ఉండాలా? తిక్కువరలో ఉన్నాయి దేవుని సన్నిధిని బట్టి, యేసు సజీవుడు ప్రార్థనా సహవాసమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఎక్కువ సన్నిధిలో కూర్చుందుము గాక, ఎక్కువ సార్లు ఇక్కడికి వచ్చుదుము గాక. ఆదివారమే కాదు, ప్రతిరోజు మీ ఇంట్లో ప్రార్థన జరుగును గాక. మీ ఇంట్లో ఒక గోడ మీద ప్రార్థన చేయు స్థలమని రాసుకుందురు గాక. ఆ ప్రార్థన చేయు స్థలము దగ్గర 24 గంటల్లో ఏదో ఒక సమయం నిర్ణయించుకుని అక్కడ ప్రార్థన జరిగించండి. ప్రార్థన గోడ హిజ్కియాకు ఉన్నది, మనకి కూడా ప్రార్థన గోడ అనేది ఉండేది గాక. నేను ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ మధ్య కాలంలో ఇదే చెప్తున్నాను. ఏమని తెలుసా? ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ప్రార్థన గోడ ఉండాలి. ఏ గోడ ఉండాలండి? ఆ గోడే మీకు ఆయుష్ని పొడిగిస్తుంది. హల్లెలూయా. హిజ్కియా నువ్వు మరణించబోతున్నావని దేవుడు చెప్పినప్పుడు ఆమెను అల్లా ఆయన, సరే ప్రభా అని చెప్పి తీసేసుకొని అల్లా. ఆయనకు ఆశ ఉంది బతకాలని, ఆయనకు ఆశ ఉంది పిల్లల్ని చూడాలని, ఆయనకు ఆశ ఉంది ఇంకా చాలా కాలం జీవించాలని. వెంటనే గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తూ, ప్రభా నీ ఎదుట నేను ఎంత నిర్దోషంగా యథార్థంగా నడుచుకున్నాను జ్ఞాపకం చేసుకో ప్రభా అని కన్నీరు కారుస్తే దేవుడు చెప్పేశాడు ఏమని? నువ్వు చచ్చిపోతావు. చెప్పండి, ఎవరు చెప్పేశారండి? ఇప్పుడు డాక్టర్ చెప్తే ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? దేవుడి దగ్గరికి వెళ్తాం కదా. ఏంది మీకు ఆకలి వేస్తానట్టుంది? హల్లెలూయా. బాగా నవ్వుతూ చెప్పండి కొద్దిసేపు.
డాక్టర్ చెప్పేస్తే ఎక్కడికి వెళ్తాం మనం? దేవుడు చెప్పేస్తే. దేవుడు మనసును కూడా మార్చగలిగే శక్తి ఈ సన్నిధికి ఉన్నది అని చెప్తున్నాడు రాత్రి యేసునామములో. చెప్పగలుగుతాం. దేవుడికి వందనాలు. హల్లెలూయా. దేవుడి హృదయాన్ని కూడా తాకగలదు ఈ సన్నిధి, ఈ ప్రార్థన. మీ ఇంటికి వెళ్ళగానే మీ ఇంటి టీవీకి స్థలం ఉంది, మీ ఇంట్లో సోఫాకి స్థలం ఉంది, మీ ఇంట్లో అద్దానికి కూడా రోజు చూసుకుంటుంటాం. ఎంత చూసినా అంతే కదక్క. చెప్పాలి. హల్లెలూయా. ఫాలా హల్లెలూయా. ఉదయం చూస్తేవి, మధ్యాహ్నం చూస్తేవి. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా చూసుకొని వచ్చిన వాళ్ళు, మేము అద్దం చూడకుండా వచ్చామన్నోళ్ళు చేయొద్దండి. చూడకుండా వచ్చాను అన్నోళ్ళు మగోళ్ళు కాదయ్యా. మగోళ్ళు అసలు అద్దం చూడబోలే, ఎందుకయ్యా? ఆడోళ్ళ సంగతి చెప్తున్నాను. చేయొత్తావమ్మా, అద్దం చూడకుండా వచ్చాను అన్నోళ్ళు. పిల్లలు అన్నిటికీ స్థలం, చీపురు కట్టకు కూడా స్థలం ఉంది మన ఇంట్లో. కానీ దేనికి స్థలం లేదు? ప్రార్థన చేయు. ఈ రోజు రాత్రి మీరు వెళ్ళి గోడ మీద రాయండి, అక్కడే మోకాళ్ళు వంగండి ప్రతిరోజు. మీ పిల్లలు చూస్తారు. ప్రార్థన చేసుకోండి రా నేను మా పిల్లల్ని అంటే, నేను ఎక్కడ మోకాళ్ళు వంగుతానో వాళ్ళు కూడా అక్కడికే వచ్చి మోకాళ్ళు వంగుతారు. ఎందుకంటే అది ఏ స్థలం? అది ఆ స్థలంలో నుండే మాకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. ఆ స్థలంలో నుండే మొన్న 70 లక్షలు వచ్చాయి. నేను వస్తారట మా ఇంటికి. కొట్టండక గట్టిగా దేవుడికి సప్పట్లు. హల్లెలూయా. ఏ స్థలం నుంచి వచ్చాయి మాకు డబ్బులు? ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలనుకున్నాం కదండి, చర్చికి కొనేసాం. దేవుడు డబ్బులు ఇచ్చేసాడు. హల్లెలూయా. ఎన్ని లక్షలు చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ సన్నిధిలో నుండి వచ్చాయి. 4 గంటలకు మొదలవుతుంది అక్కడ ప్రార్థన, సన్నిధి. అక్కడికి వచ్చి కలుసుకుంటాడు దేవుడు నన్ను ప్రతిరోజు. కలుసుకొని ఓదార్చి, బలపరిచి, ధైర్యపరిచి, నేను ఉన్నాలే నాన్న అని చెప్పి తన ఆత్మతో నన్ను నింపి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా రీఛార్జ్ కావాల్సినటువంటి రీఛార్జ్ అంతా ఇచ్చేస్తాడు. ఆ రోజంతా ఛార్జింగ్ ఉంటుంది మనకి యేసునామములో. ఎంతమంది బ్యాటరీని ఆఫ్ చేయాలని ఆగమని. హల్లెలూయా. ఫోన్ మోగుతానే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ 100 రోజుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఆఫ్ అంతే. భర్త ఏమన్నా అంటే ఆఫ్, అత్త ఏమన్నా అంటే ఆఫ్. వాళ్ళకి ఏం రీఛార్జ్ ఉండదు, బలం ఉండదు, శక్తి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కావాలంటే కొంతమంది మొహాలు చూడండి, చావు కళ. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడితే మనకు కూడా నీరసం వచ్చేస్తుంది యేసునామములో. ఎందుకండి కొద్దిసేపు ఉంటే ఎడస్తా పోయేటట్టున్నా. నేను నవ్వుతూ వచ్చాను కదా, నేను ఈ మొక్కలు చూస్తుంటే మళ్ళీ ఆ ఏడస్తా సుమంత అంతా పాపోతాను యేసునామములో. నవ్వుతా హల్లెలూయా చెప్పండి దయచేసి. హల్లెలూయా. సంపూర్ణ సంతోషం ఉందా లేదా? మనకి లేదు. పై సంతోషమే, గుండె లోతులో నుంచి సంతోషం లేదు మనకి. నేను అనేది సమస్యలు పోతే సంతోషించేవాడు మామూలుడే. సింహాల బోనులో కూడా సంతోషించేవాడి పేరు క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు తిక్కవరం పాడులో ఉన్నాడని నమ్ముతున్నాను నేను యేసునామములో. గట్టిగా నీకు ఆ ధైర్యం ఉంటే, ఎదుట గొల్లియాతున్నా, సైతాన్ని శక్తులున్నా, అనారోగ్యం ఉన్నా, శరీరంలో ముళ్ళున్నా, రేపు ఉదయం సంపేస్తారన్నా కూడా కదలని, బెదరని, భయపడని వ్యక్తి పేరు క్రైస్తవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వెందుకు భయపడిపోతున్నావు, దిగులు పడిపోతున్నావు, కంగారు పడిపోతున్నావు, బాధపడిపోతున్నావు? నువ్వెందుకు మందు తాగేస్తున్నావు? నువ్వెందుకు పురుగుల మందు కొనుక్కొని బీరువాలో పెట్టుకున్నావు? నువ్వెందుకు ఎప్పుడు బాధపడుతూ దిగులు పడుతుంటావు? కారణం ఒక్కటే, సమస్యలు ఉన్నాయని కాదు. సమస్యలు అందరికీ ఉన్నాయి, అన్యులకు కూడా సమస్యలు ఉన్నాయి. కారణం ఒక్కటే, నీతో దేవుని సన్నిధి లేదు. నీతో దేవుని సన్నిధి ఉంటే, మోషే అన్నాడు కదా, ప్రభువా నీ సన్నిధి నాతో రాకపోతే నేను ముందుకి. ఆయన సన్నిధి ఉంటే చాలండి. ఆయన సన్నిధి, ఆయన మహిమ తోడుంటే గొప్ప గొప్ప కార్యాలు, మీ ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి మీ ఇళ్లలో యేసునామములో ఈ రాత్రి. హల్లెలూయా చెప్తాను గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పగటిపూట, నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు, మళ్ళీ చెప్తున్నా, స్విచ్ లేని లైటింగు, ఖర్చు లేని కూలింగు. చెప్పండి. హల్లెలూయా కాదయా. స్విచ్ లేని లైటింగ్, ఖర్చు లేని ఏందది? స్విచ్ లేని లైటింగ్. అగ్ని స్తంభానికి ఏమైనా స్విచ్ ఉందా? అదే కదా స్విచ్ లేని. ఇప్పుడు ఈ లైటింగ్ స్విచ్ ఉందా లేదా? కనెక్షన్ ఉందా లేదా?
ఎంతమంది ఉన్నాం మనం? 100 మంది ఉన్నాం. ఆ రోజు ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మంది. ఎంతమంది అండి? ఒకటే లైట్, స్విచ్ లేదు దానికి. అదే మన ప్రభు యేసు ప్రభు వారు. ఆయన వెలుగుమయమైన దేవుడు. చెప్పలేకపోతున్నారు వందనాల గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఎండాకాలం మీరు ఏసీ వేసుకున్నారు, బిల్లు వస్తుందా రాదా? పైకి చల్లగున్న లోపల మాడిపోతూ ఉంటది. కొద్దిసేపు ఆపరాదమ్మా, వేసే ఉన్నారా? హల్లెలూయా. ఈ బంధువులు తగలబడా. పైకి చల్లగున్న లోపల మాత్రం కరెంటు బిల్లు. ఆ రోజులో ఖర్చు లేని కూలింగ్ అంటే వాళ్ళకి మేఘస్తంభం వచ్చేది కదా. -11 డిగ్రీలు ఉంటుంది మన ఫ్రిడ్జ్ లో కూలింగ్, ఐస్ గడ్డ కడుతుంటది. ఆ రోజుల్లో వాళ్ళకు కూడా దేవుడు ఎంత చల్లదనాన్ని ఇచ్చాడంటే వాళ్ళ మీద కనీసం ఎండ కూడా పడకుండా అంత చల్లని గాలిలో నడిపించాడు. ఖర్చు లేదు వాళ్ళకి. అలాంటి కూలింగ్ ఇచ్చాడు యేసు ప్రభు వారు. చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. ఎవరు తోడున్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి భాగ్యం దొరికింది. మీరు ఎండిపోవాలనుకుంటున్నారా? ఖర్చు అయిపోవాలనుకుంటున్నారా? చెప్పండి. సన్నిధి తోడుంటే ఇలాంటి కృప దొరుకుతుంది మీకు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి తోడుగా వచ్చాడో, ఆ మహిమ కలిగిన దేవుడు ఎప్పుడైతే మోషే సంఘానికి తోడుగా ఉండడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే ఆ సంఘ నాయకుడు నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మీ ముందుకి ఈ రాత్రి మాట పలకండి, ప్రభువా అనండి. ప్రభువా, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే నేను వెళ్ళను అనండి. ఒక్కసారి అందరూ అనండి, నీ సన్నిధి. పూర్తిగా అనండి, అందరూ అనాలి. అనండి, నేను ముందుకి వెళ్ళను. ఆ సన్నిధి ఎప్పుడైతే తోడుగా ఉండడానికి దిగొచ్చాడు దేవుడు, ఆయన చేసిన మొదటి అద్భుతం ఏంటో తెలుసా? 430 సంవత్సరాల బానిసత్వం నుండి ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. వారందరినీ విడిపించాడు. చదువు కొడదాం గట్టిగా. అల్లు చెప్పలేకపోతున్నాడు. మీ ఆయన విడిపించబడును గాక. ఆమెనంటే మానేస్తాడా? నీ వెళ్ళి టీవీ పెట్టుకోగానే ఆయన మానేస్తాడా? ఇంకా చెప్పక కొడతాడు రాత్రి తాగేసి వచ్చి. మొదటి కార్యం విడుదల అనండి. ఒకసారి అనండి. దేవుని సన్నిధి మీ ఇంట్లోకి వస్తే, దేవుని సన్నిధి మీకు తోడుగా వస్తే, దేవుని సన్నిధి మీ ఇంట్లో నిర్మిస్తే, దేవుని సన్నిధి మీ గుండెల్లో కలిగి ఉంటే, మీ ఇంట్లో జరిగే మొదటి మేలేంటబడతా విడుదల జరుగుతుంది సునామంలో. సంఖ్యలు చంపబడితే హల్లెలూయా, అలవాట్లు మార్చబడితే హల్లెలూయా, బానిసత్వం నుండి బయటకు వస్తారు హల్లెలూయా, ఐగుప్తుల నుంచి బయటకు వస్తారు హల్లెలూయా. చెప్పాలి. ఎంతమందికి ఆశ ఉంది రాత్రి మీ బిడ్డలు, మీ భర్తలు, మీ పరిస్థితులన్నీ మార్చబడాలా? దేవుడు విడిపించలేదు ఇశ్రాయేలు ప్రజల్ని. ఎందుకు విడిపించాడు? సన్నిధి. మొదటిది ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని సన్నిధి ఉంటే విడుదల. చెప్పండి, మరొకసారి చెప్పండి. దేవుని సన్నిధి మనల్ని విడిపించేది. నీ ఇంట్లో ప్రార్థన జరగాల, నీ ఇంట్లో సన్నిధి ఉండాలా, నీ ఇంట్లో దేవుని సంబంధం ఉంచినటువంటి కార్యక్రమాలు జరగాల. ఉదయం లేచిన తర్వాత మా సాయంత్రం పడుకునేంత వరకు ఆ పాటలు వినిపిస్తూ ఉండాలా. విడుదల జరుగుతూనే ఉంటుంది. ఎంత పెద్ద బంధకాలైనా పెంపబడతాయి యేసు నామములో. వద్దులేండి సప్పట్లు, అల్లు గారు చెప్పబాకండి. వదిలేండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకని విడిపించబడట్లేదు? ఎందుకని అలవాట్ల నుంచి మన పిల్లలు బయటికి రాలేకపోతున్నారు? దేవుడికి శక్తి లేదా? చెప్పండి, దేవుడు మార్చలేదా? సమరయ స్త్రీ అండి, ఆ ఏరియాలో ఆమె పరిశుద్ధురాలు. నిజమేనా? ఆ ఏరియాలో ఆమెనా పరిశుద్ధురాలు? హోలీ స్త్రీ ఆమెనా? 5 మంది భర్తలు ఆయనకి మహాతల్లి ఎలా ఎగింది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన్ని కూడా చేసుకోబోతుంది. ప్రభు వెళ్ళి, అమ్మా నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే మళ్ళా దప్పిగా. బంధకాలతో పాపముతో బంధించబడిపోయిన ఆ స్త్రీతో ఒక్కసారి వెళ్ళాడంతే. ఆ స్త్రీ మారిపోయి తన హృదయం అంతా మార్చబడి ఆ కొండ నీళ్ళు తీసుకెళ్లి కొండ కూడా అక్కడే వదిలిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయి వ్యభిచారపు చేసి ఆ స్త్రీ ప్రవక్తినిగా మార్చిన దేవుడు యేసు ప్రభు వారి రాత్రి విడిపించలేదా? ఎన్నిసార్లు వాక్యం చెప్పాడు? ఈ రాత్రి దేవుడు నీ ద్వారా మీ ఇంట్లో ఒక్కసారి అడుగు పెడితే చాలు. మీ ఇంట్లో ఉన్న ఏ పిల్లలైతే లోకం మీద ఆశతో పరిగెడుతున్నారో, పాపం
పాపం మీద ఆశతో పరిగెడుతున్నారు. ఈ భర్త దేని మీద అయితే ఆశపడి ఆ పాపం చేత పాడైపోతున్నాడు, ఆ శక్తిని అంతటి నుంచి విడిపించగలిగిన మహత్తర కలిగిన దేవుడు తన ఆత్మని హృదయంలోకి పంపించి ఆ పాపం మీద ఉన్నటువంటి మనసుని వెర్రగొట్టగలడు. రాత్రి దేవుని సన్నిధి హల్లెలూయా విడిపించునుగాక, విడుదల కలుగునుగాక, లోకం మీద మనసు విరిగిపోవునుగాక, సినిమాల మీద మనసు విరిగిపోవునుగాక. ఎవరు మనం ఉండగలమా సినిమాలు చూడకుండా? సన్నిధి లోపలికి వస్తే జరిగే కార్యాలు అవి. క్రికెట్ అంటే పిచ్చి నాకు. ఆదివారం అయితే బ్యాట్ ఎత్తుకుని వెళ్ళిపోయేవాడిని నేను. కానీ ప్రభువుని నమ్ముకున్నాక, ప్రభుతో ఉండడం నేర్చుకున్నాక, ప్రభు నా గుండెల్లోకి వచ్చాక విగ్రహంగా ఉండే శక్తి ఈ విగ్రహానికి లేదు. హల్లెలూయా చెప్పండి. ఈ హల్లెలూయా తప్ప ఏం చెప్పేటట్లేరు అసలు. ఇందాకేమన్నా స్విచ్ లేని, ఆ తర్వాత కూలింగ్ లేని, తిక్కగా చెప్పపాకండి, తిక్కవరం వాళ్ళు. స్విచ్ లేని లైటింగ్, ఖర్చు లేని 10 సార్లు చెప్తే కానీ మీకు వచ్చా చెప్పండి. కావాలా వద్దా? కావాలంటే ఏముండాలి చెప్పండి? దేవుని. ఇప్పుడు రెండో దేవుని సన్నిధి ఉంటే మనకు జరిగే లాభం ఏమనుకున్నాను? చెప్పండి. మీ ఆయన లోకంలో నుండి విడిపించబడాలి. నీ పిల్లలు లోకానికి బానిసలు అవ్వకూడదు, మందుకు బానిసలు అవ్వకూడదు, తాగుడికి బానిసలు అవ్వకూడదు, పాపానికి బానిసలు అవ్వకూడదు. నువ్వు కూడా లోకానికి, పాపానికి, సినిమాలకి, ఫేస్బుక్కి, వాట్సాప్లకి బానిస అవ్వకూడదు. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, ప్రభువులో ఉండాలా, బలంగా ఉండాలా, పవర్ఫుల్గా ఉండాలా, అనాయింటింగ్తో ఉండాలా. అలా ఉండాలనుకున్న వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండాలా. చెప్పలా గడ్డి చెప్పలా. దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరేం చేయని అవసరం లే. మీ ఇంట్లో ఖాళీ దొరికినప్పుడల్లా ఆ గోడ దగ్గరికి వెళ్ళిపోవాలా. ఏ గోడ అనుకున్నా మనం? అది ప్రార్థన. వెళ్ళి 4 పాటలు పాడుకో గోడ దగ్గర. ఫోన్ చూడదు, పక్కన పడి. ఆ సమయం అంతా నీ ఇంటికి ఆశీర్వాదం అయిపోతుంది. హల్లెలూయా. రెండింతల ఆనందాన్ని అనుభవిస్తారు మీరు. ఈ రోజు నుండి చూసుకోండి. కావాలంటే యేసునామమున కొట్టండి. చప్పటి నిద్రపోయే వాళ్ళు లేచండి, కొట్టండి. వాళ్ళన్న కొట్టండి నిద్రపోయే వాళ్ళు. హల్లెలూయా. నవ్వుతూ చెప్పండి, ముగిస్తున్నా. హల్లెలూయా. ఎక్కడికి వచ్చా? నేను క్రికెట్ పిచ్చోండి. నేను ఏ పిచ్చోండి చెప్పండి? విగ్రహంగా ఉండడం ఈ విగ్రహానికి అస్సలు అలవాటు నాకేడుండి పిచ్చి. అది కొరకుతుంటే లోపల నుంచి బ్యాట్ ఎత్తుకుని వెళ్ళిపోయేవాడిని. అప్పుడు ఒక సంఘానికి కాపరి నేను. నా బర్త్డే చేయాలని జనవరి 15 ఆదివారం వస్తే మా సంఘస్థులందరూ కేక్ పట్టుకుని ఎదురు చూస్తున్నారు. నేను క్రికెట్ ఆడుతా ఉన్నా సౌత్ మోపూర్లో. ఫోన్లు చేస్తున్నా, అయ్యా 10:30 అయిపోయి వస్తానే, నేను కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నా. హల్లెలూయా. వాళ్ళు పాపం అయ్యగారు పాపం ఆడో మీటింగ్లో ఉన్నాడంటే వచ్చేస్తాడులేమే కేక్ వచ్చేస్తాడులేమే అన్నారు. 3:30కి మ్యాచ్ అయింది నాకు. 4 గంటలకు వెళ్ళా, 10 గంటల సర్వీస్ని. ఎంత పిచ్చో చూసుకోండి. వాళ్ళు ఎంత ప్రేమ కలిగి అయ్యగారు వచ్చేసారు అని నా బొమ్మేసిన కేకు నా ముందు పెట్టి కట్ చేయించారు. ఆ సరేలే గబో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి బయటకు. మళ్ళీ మ్యాచ్ ఉంది సాయంత్రం. అలాంటి మార్పు లేని నన్ను ఆయన నా లోపలికి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చి నా మనసుని మార్చేస్తే 15 సంవత్సరాలు అయింది బ్యాట్ వదిలేసి ఇదే పట్టుకునే మనసు ఇచ్చాడు ఆయన. నేను మారలా. చెప్పండి, మీరు ఎవరు మార్చారు? నేను చేసింది ఏమైనా బండి వెళ్ళేటప్పుడు ఫోన్లో ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటా ఉండడం, కారులో వచ్చేటప్పుడు పాడుకుంటూ రావడం, ఇంట్లో కాలు దొరికినప్పుడు మోకాళ్ళకి ప్రభు పాటలు పాడుకో. ఇదే సన్నిధి. ఆ సన్నిధి నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. ఆ సన్నిధి నన్ను ప్రయోజకుడిగా చేసింది. ఆ సన్నిధి నన్ను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చింది. కాబట్టి కాలు దొరికినప్పుడు నిద్రపోదురు గాక, మందిరానికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోదురు గాక. దీనికి కూడా ఆమె అంటున్న వాళ్ళకి నా వందనాలు. ఇంకేం చెప్పమంటారు చెప్పండి? కాలు దొరికితే నిద్ర, మందిరంలోకి వస్తే చెప్పాలా గట్టిగా 3 పూట్ల కంటి నిండా. అది మారిపోతారు, అంతా మారిపోతారు. ఇంటిలో పాది మారిపోతారు. త్యాగం చెయ్యాక కొంచెం రాత్రి మేలుకొని మోకాళ్ళ మీదకి రాక దేవుడు నీ ఇంట్లోకి వస్తాడు. ఈ రాత్రి యేసునామములో అడుగు పెట్టాడంటే వ్యభిచారపు తలంపులు కూడా మాయమవ్వాల్సిందే. హల్లెలూయా. పాపం వైపు పరిగెడుచు మీ ఆయన వెనక్కి రావాల్సిందే. మీ ఇంట్లో ఉన్న సన్నిధి నీ ఇంటిని కాపాడుతుంది, ఇంటి కంచె వేస్తుంది, ఇంట్లో పిల్లలకి ఆరోగ్యం ఇస్తుంది,
సన్నిధి. అలాంటి సన్నిధి ఈరోజు 12 సంవత్సరాల నుంచి తిక్కవరంలో ఉన్నందుకు చప్పట్లు కొడుతూ దేవుడు కొంతమంది తెలియచేద్దాం. ఆ సన్నిధిలో ఎంతమంది ఉన్నారండి? ఈ రాత్రి మరొకసారి మీకు అందరికీ ప్రేమపూర్వకమైన విన్నపం ఏంటంటే, ఎక్కడ మీ సన్నిధి ఉందో, చర్చి ఉందో, చర్చిని ప్రేమించండి. నీ గడప దగ్గర కూర్చునే భాగ్యం నాకు దయచే. చిరకాలం. ఎంతకాలం అండి? కొంతకాలం. ఆదివారం 1 గంట కాదు, టైం చూసుకుంటూ ఉంటారు. అయిపోలేదు, ఇంకా మెసేజ్ అయిపోలేదు. ఏందో ఇంటికి వెళ్ళి కేసీఆర్తో కూర్చోవాలి. ఇప్పుడు అచ్చంగా చంద్రబాబు నాయుడుతో మీటింగ్ ఉన్నట్టు వస్తారండి కొంతమంది. అయ్యారు మీరు వదిలితే చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి, మేము ఆయన ఇంటికి వచ్చున్నాడు అన్నట్టు. రాకెట్ లాగా పెరగదు, బుల్లెట్ ఉంది కదండి, తుపాకీలో బుల్లెట్ పేలిస్తే అటు వెళ్ళిపోతారు సంగతి అయిపోగానే. ఏమి 7 వందనాలు కూడా చెప్పడానికి రారు అయ్యగారి దగ్గరికి. ఒక వందనాలు చెప్పి ఒక అట్టిపండు ఇచ్చి చెప్పలా, అల్లెలు చెప్పలా, సరే మీరే తినేయండి, మీ పిల్లలే తినేయండి, అంతా తినేయండి. వందనాలు చెప్పి ఒక అట్టిపండు ఇచ్చి, అయ్యా సన్నిధిని పెట్టారా ఇక్కడ తిక్కవరంలో, కష్టమైన, నష్టమైన, అవమానమైన, బాధ అయిన సన్నిధిని పెట్టారయ్యా, ఆ సన్నిధి వల్లే మేము బాగుపడుతున్నామయ్యా. ఏమండి మీకు అర్థమవుతుందా? రాజులు కూడా ఏం కోరుకుంటున్నారండి? చెప్పలు గట్టిగా ఏం కోరుకుంటున్నారు? 430 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాదు నేను చెప్పేది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? కఠినమైన బానిసత్వం. స్వాతంత్రం లేదు, విశ్రాంతి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఒక ఇల్లు లేదు, ఒక ఐడెంటిటీ లేదు, మొత్తం నాశనం. ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకున్నారో ఆ దేవుడు దిగి వచ్చి భయంకరమైన ఫరో చేతుల నుండి విడుదల కలిగించాడు. 30 లక్షల మందికి ఒక్క రాత్రిలో. అతని గట్టిగా దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఈ రాత్రి. హల్లెలూయా. అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడా, మారిపోయాడా? అదే మనసుతో ఉన్నాడా, మారిపోయాడా? ఆయన నిన్న నేడు ఏకరీతిగా వాళ్ళు పిలిచినట్టు మనం కూడా పిలుచుదాము కాక. వాళ్ళు మూలుగులు అని రాశారండి అక్కడ. మూలుగారంట, ఇంక ఏడ్చే ఓపిక లేక మూలుగుతున్నారంట. రాయ్యా విడిపించయ్యా. ఏడ్చావా కాలా నువ్వు మీ భర్త కోసం? మీ ఇంట్లో ఉన్న అప్పులు తీరాలని ఏడ్చావా? ఆవులిస్తా ఉంటారు. ఏదో రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు. ఈ రాత్రి వెళ్ళి దేవుని సన్నిధి మీ ఇంట్లో ఉండాలని చూసుకోండి. గోడ మీద రాసుకోండి, కంకణం కట్టుకోండి. మీ ఇంటిని కూడా దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు యేసునామములో ఈ రాత్రి. హల్లెలూయా. విడిపించబడును గాక. మీ ఇంట్లో ఇంకా సాతాను బంధకాల్లో ఉన్నవాళ్ళు లేరా అండి? మీ ఇంటిని సాతాను పట్టుకొని లేడా? గొడవలు లేవా? 24 గంటలు ఏదో ఒక ఇబ్బంది లేదా? అప్పులు లేవా? ఏ రోజు బాగుంటారో తెలియదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక గలిబిలి, ఏదో ఒక అడావుడి, ఏదో ఒక గందరగోళం. ఎందుకంటే సాతాను. కానీ ఎవరింట్లో సన్నిధి ఉంటుందో ఆ ఇంటిని తిక్కవరంలో చిన్న పరలోకంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు. ఆయన సూత్రం చెప్పలేకపోయారు గట్టిగా. విడుదల కలుగును గాక. ఎవరు విడిపిస్తారు? మన బంధువులు వస్తేనా? ఆదివారం వాళ్ళే నేను విడిపిస్తారా? వాళ్ళు రావడం వల్ల వెయ్యి కూడా పోయింది నీకు ఉన్నది. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు వచ్చారు దాచుకుని వెయ్యి కూడా చేపలకు పోయింది, పాలుకు పోయింది, పెరుగుకు పోయింది. వాళ్ళు తింటానే ఉండే కూర్చొని. అదే సన్నిధికి వస్తే దారి లేని చోట కూడా దారిని ఏర్పాటు చేస్తాడు యేసు ప్రభువు వారు. హల్లెలూయా. ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం. చెప్పండి, ముందు వెనక ఎటు పోవాలా? ముందుకు పోదామంటే చెప్పాలి, ముందుకు పోదామంటే వెనక పోదామంటే దారి లేదు, కానీ సన్నిధి ఉంది. హల్లెలూయా. వాళ్ళు చెప్తున్న దారి లేదు, కానీ అవుతానున్నది దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మేఘంలో నుండుతున్నాడు, అగ్నిలో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మోషే అన్నాడు, ఏం భయపడబాకండి, నేడే అని నా మాటనండి. రేపు కాదు, ఎల్లుండి కాదు, దేవుని సన్నిధి ఉందిరా మనకి. ఇప్పుడు దారి ఏర్పాటు చేస్తాడో చూస్తా ఉండండి మీరు. ఆయన చేస్తాడంత వేసునామాను. మోషే ఎత్తవయ్యా కర్ర సముద్రం వైపు. దేని వైపు అండి? సముద్రం వైపు. ఎత్తునో కర్ర పైకి. నేనున్నా కదా మీతో, భయం ఎందుకు? నా సన్నిధి ఉంది మీకు తోడుగా, భయం ఎందుకు? రాని ఫరో గారిని నువ్వు సముద్రం వైపు కర్ర ఎత్తమని చెప్తే సముద్రం వైపు కర్ర ఎత్తితే, బాగా వినండి, నాసిక రంధ్రములో నుండి వచ్చిన గాలి
నిర్గమాకాండం 15:8 చదివి పెట్టండి. నిర్గమాకాండం 15:8 చదివి పెట్టండి తొందరగా. దేవుడికి స్తోత్రం చెప్తూ ఉండండి కొంచెం గట్టిగా. ప్రియులారా మీకు దండం పెడతా. హల్లెలూయా. నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన. చాలక్క. థ్యాంక్ యూ అమ్మా. చెల్లిలో అక్కో, మీరు అక్కనని ఫీల్ అవ్వకండి. నా చెల్లిలా స్తోత్రం. హల్లెలూయా. ఆయన నన్ను అక్క అన్నాడు, ఆయన అంత పెద్దోడు, నన్ను చెల్లిలా అక్క అన్నాడు అలా మళ్ళీ అట్లా అనుకోబాకండి. జాగ్రత్తగా పాయింట్ పెట్టుకోండి. నీ నాసికా రంధ్రములో నుండి వచ్చిన ఊపిరి వలన. దేని వల్ల అండి అనండి ఒకసారి. నాసికా రంధ్రం అంటే ఏవి? ముక్కులో నుండి గాలి వస్తే ఆ గాలికి సముద్రంలో ఉన్న నీళ్లు ఆరిపోయాయి అంటండి. దేవుడికి చెప్పులు కొట్టలేకపోయారు మీరు అందరూ కూడా. ఎక్కడి నుంచి వచ్చిన గాలక? కాదు కాదు, ఎక్కడి నుంచి వచ్చింది అనండి కొంచెం. ముక్కులో నుంచి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ముక్కులో నుంచి గాలి వస్తేనే సముద్రం ఎండిపోతే ప్రభా చదివారు కదా. ఎక్కడి నుంచి వచ్చిన గాలి? రానున్న 24 గంటల్లో ఈదురుగాలులతో కూడినటువంటి తుఫాను వస్తుంది 70 కిలోమీటర్ల వేగంతో. కాబట్టి మీరు ఎవరు ఇళ్లలో నుంచి బయటికి వచ్చిన ఎడలో ఇంక కనపడరు ఎవరికి. హల్లెలూయా. మరొక హెచ్చరిక. రానున్న 24 గంటల్లో 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు గోచరమైంది. సముద్రంలో వేటకి వెళ్ళవలసిన వాళ్ళందరూ మత్స్యకారులు వెళ్లకుండా ఉండవలసినదిగా 70 కిలోమీటర్లు 120 కిలోమీటర్లకే ఇల్లు కొట్టుకుపోతున్నాయి. ముక్కులో నుంచి వచ్చిన గాలి వేగం అంట 2200 కిలోమీటర్ల వేగం గాలి అంట. చెప్పలు కొట్టలేకపోతున్నారు దేవుడి గట్టిగా. మామూలు తుఫాను గాలి వేగం ఎంత అంట? 70. ఆయన ముక్కులో నుంచి వచ్చిన గాలి వేగం ఎంత అంట? 2200 కిలోమీటర్లు పర్ అవర్. ఆ నుంచి ఆ గాలి వస్తే ఆ గాలికి సముద్రం మధ్యలో వీస్తుంటే, ఆ గాలి సముద్రం మధ్యలో గాలి వీస్తా ఉంటే ఇప్పుడు ఏమైపోతుందండి? గడ్డగట్టిపోతాయి కదా నీళ్లు. ఆ గాలికి ఇటువైపు నీళ్లు గడ్డగట్టిపోతే మధ్యలో ఒక దారి, అది కూడా ఆరిపోయిన నేలగా మారిపోయిందంట. నిమిషాల్లో దేవుని శక్తి చేత వేసుకున్నాను. ఇంత గొప్ప దేవుడికి చప్పలు కొట్టలేకపోతున్నందుకు చాలా విచారిస్తూ ఈ కొడుకుని వాయిదా వేయాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి వందనాలు చెప్పండి దేవుడికి. హల్లెలూయా. ఇంతకు ముందు దారి చెప్పాలి, దారి ఉందా? ఇప్పుడు ఏం ఏర్పాటైంది? ఎంతసేపులో కర్ర పైకెత్తితే నోటితో కూడా కాదు అన్నాడంట. అంతే. ఏమన్నాడంట? పక్కకు తిరిగి అనండి ఒకసారి. మళ్ళీ చీమిడి వేసేస్తారేమో మట్టి మీద. చీమిడి లేనోళ్ళు, జలుబు లేనోళ్ళు మాత్రమే అనండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా అన్నాడంట. అంతే. నాసికా రంధ్రంలో నుండి వచ్చిన గాలికి ఎంత పవర్ ఉంటే అన్నాడంటే చాలు. నేను ఈ రాత్రి నమ్ముతున్నా, ఏ సైతాను శక్తులు ఏ దారి లేని పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్నారో అక్క, దిక్కు తోచడం లేదేమో నీకు. నీ ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వంగి నాకు నువ్వు కావాలయ్యా అంటే నువ్వు అంటుండగానే ఒక దారి ఏర్పాటైపోతుంది. నూతనమైన దారి ఏర్పాటైపోతుంది. ఇదే సువార్త మీకు. హల్లెలూయా. ఈ మాట పట్టుకుని వెళ్ళిపోండి రాత్రి నిద్రలేసి. హల్లెలూయా. దారి లేని చోట కూడా ఏర్పాటు చేస్తాడు ఆయన. దారి లేదది. ఇంతకుముందు వెళ్ళిన దారి కాదు అది. ఇంతకుముందు చూసిన దారి కాదు ఇది. నేను తిక్కవారానికి 3 సార్లు వచ్చాను, నాకు దారి తెలియదు. హల్లెలూయా. అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పుడు ఎవరో ఒకరు దారి చూపించే వాళ్ళు ఉన్నారు. అసలు దారి లేదు. ఇది నా దారి, తెలిసిన దారి. కానీ ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్న దారి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పాలా? ఇంతకుముందు ఎప్పుడు? మీరు కూడా ఈ రాత్రి నుండి దేవుడు మీతో చెప్పమన్నాడు. ఇంతవరకు కని విని ఎరగని చూడని గొప్ప గొప్ప కార్యాలు చూపించబోతున్నాడు దేవుడు మీ జీవితంలో. ఆ చేతులతో ఆశీర్వదిస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వేసుకున్నాడు. గొప్ప కార్యాలు చూచుదురుగాక. ఏ కార్యాలు? ఇంతకుముందు చూచినవా? చెప్పండి. ఇంతకుముందు చూసినవా? నేను కూడా ఇంతకుముందు చూడలేదండి. ఇన్ని లక్షల డబ్బులు నేను ఎప్పుడు చూడలా. ఇన్ని లక్షల డబ్బులు నేను సంపాదించిన ఎప్పుడు చూడలా. ఇన్ని లక్షల రూపాయలు నేను కట్టడం ఎప్పుడు చూడలా. ఈ మధ్య చూపిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఇదే ఉందిరా, ఇదంతా ముక్కులో గాలి, అసలైన గాలి రాబోతుంది.
ఏంటి మీరు డల్ అయిపోతాం? మిమ్మల్ని చూసి చెప్పాను కదా, నవ్వుతూ చెప్పండి. డబ్బుల గురించి చెప్తున్నప్పుడు కూడా ఏడిస్తే అట్ట చెప్పండి, అల్లు చెప్పండి గట్టిగా. దేవుడు నీ మీద గాలి వీచునుగాక, అనునుగాక. వద్దులే, మళ్ళీ పెద్ద కార్యాలు జరుగుతుంది. ముక్కులో నుంచి వచ్చిన గాలి చాలా మరి. హల్లెలూయా. ఎంత వెడల్పుగా దారి ఏర్పాటు అయిందంటే 1.5 కిలోమీటర్ అంట. ఇటు పెట్టండి, చేయబెట్టండి, ఇటు చేయబెట్టండి. ఎంత అంటే అండి, ఇప్పుడు ఇటు నుంచి 1.5 కిలోమీటర్ అంటే రోడ్డా, అంబేద్కర్ బొమ్మ, అంతేనా? ఇంకా ఎక్కువే, ఇంకా ఎక్కువే. చిన్న చిన్న దారులు కాదండి, చిన్న చిన్న ఆశీర్వాదాలు కాదు. ఎంత పెద్ద దారి అంట, ముక్కుల నుంచి వచ్చిన గాలికి 1.5 కిలోమీటర్ చీలిందంట. ఈ రాత్రి నువ్వు నమ్మిల్లి ఇంట్లో సన్నిధిని కలిగి ఉంటే చిన్న చిన్నవి చూపించండి. నీకు నీ ఊహకు కూడా అందని కార్యాలు చూస్తావు. నా బాలు స్తోత్రం చెప్పాలి గట్టిగా, చప్పలు కొడుతూ స్తోత్రం. చప్పలు కొట్టలేకపోతున్నారు ఎవరు కూడా. చిన్న 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 కార్యాలు కాదు, ఈ యొక్క తిక్కవరంలో ఉన్న యేసు సజీవుడు సహవాసం పెద్ద పెద్ద కార్యాలు చూడబోతున్నాడు, చూపించబోతున్నాడు ఆయన. మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. మహిమ కలిగిన కార్యాలు చేసే దేవుడు, అద్భుతములు చేయు దేవుడు, లెక్కలేని అద్భుతాలు ఎవరుంటే ఇవన్నీ జరుగుతాయి. దేవుని సన్నిధి. మొదటిది ఏం జరుగుతుందని చెప్పామండి? దేవుని సన్నిధి ఉంటే విడుదల. మీ ఇంట్లో వాళ్ళందరినీ దేవుడు విడిపించునుగాక. మీరేం చేస్తుంటే విడిపిస్తాడు? సన్నిధి. సన్నిధి నిర్మించండి. ఎక్కడ 2-3 నా నామమున కూడుకొని దయాలాట ఆడతారు, వాళ్ళ మధ్య ఉంటానన్నాడా? ఏమన్నాడు చెప్పండి? ఎక్కడ 2-3 నా నామమున, ఒకడు అన్నాడు కన్ను పడును గాక యేసునామమున. ఏం పడును? నీ కళ్ళు పోవును గాకరా, దరిద్రుడు, అదృష్టుడు, నీచుడా, సైతానికి బచ్చే, సాతానికి పుట్టిన ప్రథమ కుమారుడు. హల్లెలూయా. ఏం పడును గాకంట? ప్రభువా స్తోత్రం. హల్లెలూయా. ప్రైస్తోను. ఇప్పుడు చూడమే ఎక్కడ దొరికారా నాయన మా ప్రాణానికి. ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తుంటారో వారు మధ్యకి దిగి వచ్చేస్తారంట, పరలోకంలో కూడా ఉన్నాడంట యేసు ప్రభు వారు. హల్లెలూయా. మీరు 2-3 కూసి కొట్టుకుంటా ఉంటారు అలా గంటలు. నువ్వెట్ట కదా, నువ్వెట్ట కదా, మీ అమ్మెట్ట కదా, మీ అమ్మెట్ట కదా, అసలు నిన్ను చేసుకుని నాశనం అయిపోయి లేకుంటే మహారాణి అయిపోయి ఉండేది. హల్లెలూయా. ఇదే గొడవ. ఇంట్లో భార్య భర్తలు ఇంకొకరు ఎవరైనా ఇంటికి వస్తే గొడవ. అత్త వచ్చిందంటే ఇంకా అగ్ని పెట్టి పోతుంది. మహాతల్లికి వందనాలు. ఈ అత్తలందరూ వేరే ఊరికి పోదురు కాక. హల్లెలూయా. చెప్పండి. అత్తలు ఎవరు అంటే ఏమనుకోకండి, మీరు మంచోళ్ళే లేండి. హల్లెలూయా. ఇక్కడ లైవ్ లేదు కాబట్టి చెప్తున్నా ధైర్యంగా. మా అత్త వచ్చిందంటే ఏదో పెట్టిపోతుంది. దేవుడు ఆమెను మార్చును గాక. మా అమ్మ ఇంట్లో ఉంటుందా, మా అత్త వస్తుందా, ఒక్కరోజే బాగుంటారు వాళ్ళిద్దరు. 2వ రోజు ఇంకా హల్లెలూయా యేసు రక్షమే. ఇద్దరు కలిసి చక్కగా ప్రార్థన చేయొచ్చు కదా. మా అల్లుడు ఇంత పెద్ద దైవజనుడు, నా కొడుకు ఇంత పెద్ద దైవజనుడు, అయ్యేం చెప్పుకోరు. ఏదో చిన్నది. మీరు 2-3 కలిసి ఇంట్లో ఏకీభవిస్తూ ఉంటే మీ ఇల్లుని పట్టుకున్న సైతాను సాపలు ఇల్లు అంతా సర్దుకుని బయటకు వెళ్ళిపోతాడు వేరే ఊరికి. యేసునామమున. ఈ రాత్రి అలా జరుగును గాక యేసునామమున. ఈ రాత్రి అలా జరుగును గాక యేసునామమున. మీ ఇంట్లో ఎలాగ ఏకీభవిస్తూ మీ ఇంట్లో సన్నిధిని కలిగి మీరు కూడా ఈ సన్నిధిని ప్రేమించే వాళ్ళైతే ఇప్పటిదాకా మీకు దారి కనపడట్లేదేమో ప్రియులారా. నేను అన్నతో కూడా చెప్తూ వచ్చా, కారులో 17 లక్షలు కట్టాలి మేము ఒక్క రోజులో. ఎన్ని లక్షలు చెప్పండి? గట్టి చెప్పండి. 2 లక్షలు చెప్పండి. ఏం చేయాలి? నిజంగా చెప్తున్నా, సన్నిధిలో నిలబడి చెప్తున్నా, అబద్ధాలు చెప్పడంలే. ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళి ఒక చర్చికి వెళ్ళి ఆ చర్చిలో మోకాళ్ళు వంగి, నా భార్య ఆఫీస్లో, నేను చర్చిలో, ప్రభువా సహాయం చేస్తున్నందుకు వందనాలయ్యా, దారి ఏర్పాటు చేస్తున్నందుకు 17 లక్షలు ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు రెడీ చేసేసాడండి. నిజం చెప్తున్నా నేను, నిజంగా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. సన్నిధి అంతే. నువ్వు సన్నిధిలో ఉంటే దీవించబడుతూ ఉంటావు, సన్నిధిలో ఉంటే ఆశీర్వించబడుతూ ఉంటావు, సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషం పొందుకుంటూ ఉంటావు. నువ్వు బయట ఉండొద్దు, ఖాళీ ఉండొద్దు. ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఏం కలిగి ఉండాలా? నిత్యము నా నోటని కీర్తి ఉండును ప్రభు అన్నాడు భక్తుడు. ఎందుకన్నారండి వాళ్ళు? నిత్యము నీ కీర్తి నా నోట ఉండును అన్నాడు. చెప్పండి మరొకసారి చెప్పండి. నిత్యము. నిత్యము కొంతమంది నోట్లో బఠానీలు, శనగపప్పులు ఏదో ఒకటి ఆడుతుంటాయి, గ్రైండర్ ఆడినట్టు.
ఏదో నవ్వుతుంటారు, నవ్వులుతూనే ఉంటారు. కొంతమంది డిమాండ్కి, రిలయన్స్కి వస్తారు కదండి, మేము నెల్లూరులో వస్తూ చూస్తుంటాం కదా. రావడంతో అక్కడ ఉన్న తినేసిన పప్పు నోట్లు వేసేసుకుంటారు, అటు మొత్తం చక్కెర వేసేసుకుంటారు లోపల, ఇంకా నవ్వులుతూ ఉంటారు. కొంటారో మాకు తెలియదు. మళ్ళా ఎంత తీసేసుకుంటారండి. ఇప్పుడు 100 మంది ఇంత తీసేసుకుంటే ఎంత అయిపోద్ది చెప్పు వాడు ఇంకా వేసేసుకుంటాం, నవ్వులుతూ ఉంటారు. మళ్ళీ అట్ట తిరిగి వస్తాం. మళ్ళీ నేను చూస్తుంటా కళ్ళతో. మనం కూడా ఏం చేస్తాం, మనం కూడా అట్ట వెళ్ళి ఊరికి సంవత్సరాలు ఏం చేయమంటారు, వాళ్ళు నేర్పించింది. నిత్యము నోట్లో ఒక్కాకు, నిత్యం నోట్లో పూతులు, నిత్యం నోట్లో శాపరాధులు, నిత్యం నోట్లో బెల్లము, నిత్యం నోట్లో ఇడ్లీలు, చేప ఈ కాదండి. నిత్యము నీ నోట్లో స్తోత్రాలు ఉండును గాక, యేసునామమున సన్నిధి ఉండును గాక, నీ నోట్లో సన్నిధి నిర్మించుకుందువు గాక, నీ నోటి ద్వారా సన్నిధిని కలిగి ఉండేవు గాక. ఎప్పుడు నోట్లో స్తోత్రాలు, స్తుతులు, దేవుడి గురించినటువంటి మహిమ కార్యాలు. నిజంగా ప్రియులైన ధన్యత వాళ్ళకి. లాస్ట్ పాయింట్ చెప్పి ప్రార్థన చేస్తా. రూతు అని చెప్పండి అందరూ కూడా. రూతు అనండి గట్టిగా. విధవరాలు. ఎవరు చెప్పండి? యేసయ్యకే తల్లిగా అయ్యింది. చప్పలు కొట్టాలి గట్టిగా, చప్పలు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ రూతు? ఎవరు చెప్పండి ముందు, ఎవరు చెప్పండి? ఏమైనా చివరికి యేసయ్యకి గ్రాండ్ 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 మొదలయ్యింది. చెప్పండి ఒకసారి చెప్పండి. గ్రాండ్ 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 చెప్పండి, 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 గట్టి చెప్పండి, చెప్పండి. గ్రాండ్ 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 చెప్పండి. గ్రాండ్ 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 ఏమైంది? ఎవరికి? అరే బాబు స్తోత్రం, హల్లెలూయా. ఎవరావిడ? ఏమైంది యేసయ్యకి? కోటీశ్వరుడినిచ్చి దేవుడు పెళ్లి చేశాడు ఆమెకి. ఎవరు ఆయన పేరు? పొలంలో ఏరుకుందామని వెళ్ళింది, పరిగా విత్తనాలు. ఆ పొలానికే యజమానులుగా చేశాడు. కొట్టాల సపోర్ట్ యేసు ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. తలరాత్రులు మార్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఇంత ఆశీర్వాదం జరిగింది ఆమెకి? మోయాబును వదిలింది, యేసయ్య సన్నిధిలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఏం వదిలిందండి? మోయాబు అంటే శపితమైన ప్రదేశము, దేవుడు లేనిటువంటి ప్రదేశము, లోకం, శాపం. యెరూషలేముకి వెళ్ళడానికి ఇష్టపడింది, బెత్లెహేముకి వెళ్ళడానికి ఇష్టపడింది. బెత్లెహేములో ఎవరు పెట్టారు? దేవుని సన్నిధి, దేవుని ప్రజలు, దేవుని సహవాసం, దేవుని ఆలయం ఉండేటువంటి ప్రదేశం అది. మోయాబును వదిలింది, బంధువులు వదిలింది. నీ జనమే, నీ దేవుడే, నీ ప్రజలే. నన్ను వెనక్కి వెళ్ళమని చెప్పతాతమ్మా, నాకు పెళ్లి మీద ఆశ లేదు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ నాకు లేదు, మళ్ళీ మా ఇంటికి వెళ్ళాలని ఆశ నాకు లేదు, మళ్ళీ నా బంధువుల దగ్గరికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ నాకు లేదు. నాకున్న ఆశ అంతా ఒక్కటే, నీతో పాటు నీ దేవుడి దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉన్నా నేనని చెప్పిందండి రూతమ్మ. నాకు నీ సన్నిధి కావాలా, నీ దేవుడు కావాలా, ఆయన కావాలి. నాకు ఆయన పరిచయం చేశావు, స్తోత్రం. నాకు ఆయన కావాలా, ఆయన దగ్గర ఉండిపోతా. మొత్తం వదిలేసింది, మొత్తం దేవుడి దగ్గరకు వచ్చేసింది. 10 సంవత్సరాలు పెళ్ళి, పిల్లలు లేరండి ఆమెకి. కానీ ఎప్పుడైతే యెరూషలేములో బెత్లెహేములో అడుగు పెట్టిందో దేవుడు దగ్గరుండి పెళ్లి జరిగించాడు. కొట్టాల సపోర్ట్ స్తోత్రం. నీకు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? ఉద్యోగం ఎందుకు రాలేదు? నీకు ఎందుకు అనారోగ్యం బాగోలేదంటే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కువరంలోనే ఉన్నావు. సన్నిధికి వస్తుంటావు కానీ నువ్వు చేయాల్సిన చేస్తుంటావు మోయాబు శాస్త్రాలు. హల్లెలూయా. దిష్టి తీయడం, మొలతాడికి తాయిచులు కట్టుకోవడం, తల కింద సీపులు కట్టు పెట్టుకోవడం. సొప్పులు కట్టుకోకూడదా? మెల్లో సొప్పులు వేసుకోకూడదా? దయ్యాలు రావు అసలు మీ దగ్గరికి. సొప్పులు దండ వేసుకోరాదా? మా చర్చిలో ఒక పాప ఆడుకుంటా ఉంది. ఆ పాప 6 సంవత్సరాలు ప్రార్థన చేస్తే పుట్టింది. చెప్పండి గట్టి హల్లెలూయా. తాయిచు కట్టున్నారు ఆ పాపకి. ఎవరికి కనపడకూడదో నాకే కనపడింది. ఇదేంది నాన్న అని అడిగే వాళ్ళ అమ్మ ఆడి ఉంటే, అన్నయ్య అది నేను కాదు మా అమ్మ కట్టిందని. ఏంది చెప్పు, ఇది ఏంది చెప్పండి. ఇది కట్టుకుంటే చెప్పు, నేను కూడా కట్టుకుంటానన్న. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి భోజనమే చేయడం లేదు. ఇది కడితే భోజనం చేసేస్తుందంట. చేసిందా? శైల. దారాలు కట్టుకుంటే భోజనాలు చేస్తారు, దారాలు కట్టుకుంటే దెయ్యాలు. నీ దారం చూసి దెయ్యం భయపడుతుందా? నీ పిచ్చి కాకపోతే
యేసయ్యను చూస్తే భయపడతాయి దయ్యాలు. యేసు నామములో ప్రతి మోకాలు వంగాల్సిందే. హల్లెలూయా. ఎవరిని వదిలేయాలండి? మనము లోకాన్ని వదిలేయాలి, లోక ఆచారాలు వదిలేయాలి, లోకంలో ఉన్నటువంటి మన చెడు పనులు వదిలేయాలి. ఆయన సన్నిధిని ప్రేమించాలి. ఆయన సన్నిధికి ప్రయాణం అవుదుము గాక. అత్తతో ప్రయాణమైన యేసు రక్తమే జయ. నాకు బల ఇష్టం. రుచమ్మ అంటే సపోర్ట్ కొట్టండి రుచమ్మ కోసం గట్టిగా. మా మహాతల్లి అత్తమ్మ నీకు వందనాలమ్మా, బయలుదేరు అని వెనక్కి పోవాలి కదా. ఇంతకాలానికి రాచేసిదాన నీకు వందనాలమ్మా, నన్ను వెళ్ళిపోమన్నావు, వందనాలు. హల్లెలూయా, స్తోత్రం. ఒక ఆమె వెళ్ళిపోయింది. ఆమె పేరు ఏం పేరు చెప్పండి? ఓర్పు లేని ఓర్పావ. అతమ్మ ఇంటికి వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోమే అంటే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది పాపం. ఏం మాత్రం గట్టిగా అత్తమ్మని ఏం చేసింది చెప్పండి? అత్తమ్మ అంటే ఎవరండి? దైవజనుడే. హల్లెలూయా. దేవుని సన్నిధిని ప్రేమించింది, దైవజనుడిని హత్తుకుంది. యెరూషలేములో అడుగుపెట్టింది, బెత్లెహేములో అడుగుపెట్టింది. ఆ అమ్మాయి ప్రతి అడుగును ఆశీర్వాదకరంగా మార్చాడు దేవుడు. బోయాజు పొలంలోకి వెళ్తే బోయాజు యొక్క మనసు అమ్మాయి మీద పడేటట్టు దేవుడు చేశాడు. బోయాజు పొలంకి దేవుడు నడిపించాడు. బోయాజు యొక్క మనసు అమ్మాయి మీద పడ్డట్టు దేవుడు చేశాడు. కనికరము, జాలి, దయ, పరదేశులైన నా యందు నీ కటాక్షము ఏల ప్రభువా అని అంటది ఆ అమ్మాయి బోయాజుతో. నేను ఎవరినో మీకు తెలియదండి, ఆయన నా మీద ఎంత కరుణ మీరు, ఎందుకంటే దేవుడు కలుగు చేశాడు. చివరికి ఆయనతోనే వివాహం జరిగించాడు. చివరికి ఆమె జీవితం ఎంత వేల మందికి ఆశీర్వాదకరంగా మారిపోయింది. కారణం ఒకటే, రూతమ్మ జీవితం మారడానికి, విధవరాల నుండి, దీనురాల నుండి చాలా ఆశీర్వాదం అవ్వడానికి కారణం ఎక్కడికి వచ్చింది? ఆవిడ దేవుని సన్నిధికి వచ్చింది. ముగిస్తున్నా నేను. ఈ రాత్రి మీరు ఎంతమంది ఆదివారం కాదు సన్నిధి, మీ ఇంట్లో ప్రతిరోజు ప్రతి పూట సన్నిధిలో కూర్చుందరు దాకా యేసునామములో. ఇంటికి వెళ్ళగానే ఈ రాత్రి 10 నిమిషాలు మోకరించి ప్రార్థిస్తూ ఉండగా, మీరు పాటలు పాడుతుండగా అక్కడంతా సన్నిధి. హల్లెలూయా. అక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? దేవుడు, దేవుని దూతలు. ఎక్కడ ఆరాధన ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, అంతే. సన్నిధి వచ్చిందంటే విడుదల జరుగుతుంది ఆ రాత్రి యేసునామములో. హల్లెలూయా. ఉదయానికి ద్వారాలు తెరవబడతాయి. ఉదయానికల్లా నీ పరిస్థితులు మారడానికి దేవుడే బాధ్యత తీసుకుంటాడు యేసునామములో. రాహాబు అనండి గట్టిగా. ఎరికోలో పెద్ద వేశ్య ఆవిడ, కానీ ఆమె కూడా ఎవరిని కోరుకుందని చెప్పండి? దేవుడు కావాలి నాకు. ఎర్రదారం కట్టుకోమ్మా కిటికీకి అంటే వాళ్ళ తెల్లగానే ఎర్రదారం కట్టేసింది. నాకు ఈ లోకం వద్దు, వెనుక వద్దు, నాకు ఈ పాడు పని కూడా నాకేమొద్దు, నాకు ఏసే కావాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రేమించిందో తన జీవితాన్ని దేవుడు బాధ్యత తీసుకొని సల్మా అని ఒక రాజు గారికి ఇచ్చి పెళ్లి జరిగించాడు రాహాబు గారికి. చెప్పబడదాం, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బోయాజు వాళ్ళ అమ్మగారి పేరే రాహాబు. చెప్పండి, ఏంటండి అనుమానంగా ఉన్నారు? మరి ఏదో అనుమానంగా ఉన్నారు? ఎంత పెద్ద భాగ్యం రాహాబమ్మకి. ఎందుకు చెప్పండి? రాహాబమ్మ జీవితాన్ని అలా దేవుడు ఎందుకు మార్చాడు? ఆమె దేవుని సన్నిధిని ప్రేమించింది. కాబట్టి ప్రియులారా, నేను చెప్పే పాయింట్ ఇదే. దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన, దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలోనే విడుదల, దేవుని సన్నిధిలోనే దారి లేని చోట కూడా. దేవుని సన్నిధిని ప్రేమించే వ్యక్తివి నీవైతే నీ జీవితం మారిపోతుంది. లోకాన్ని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, లోకాచారాలు విడిచిపెట్టు, బయలుదేరా అక్కడికి, దేవుని సన్నిధికి. ఎంత దౌర్భాగ్యం అండి, ఆదివారం కూడా మందిరానికి రాకుండా ఏవో సాకులు చెప్పుకొని దూరం అయిపోతున్నారు ఈ సన్నిధికి. అసలు ఆదివారం ఎన్ని ఇబ్బందులు ఇరుకులైనా దేవుని సన్నిధిలో కూర్చుందముగాక. కళ్ళు మూసుకోండి. ఈ రాత్రి ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు? ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేసి పడుకుంటున్నాను లేండి, లేదా ఇంటికి వెళ్ళగానే ప్రార్థన సన్నిధిని కలిగి నేను ఉండాలనుకుంటున్నాను, ఆ గోడ మీద రాసుకుంటా, ఏంది? ప్రార్థన చేయు స్థలము అని రాసుకొని ప్రతిరోజు మా ఇంట్లో దేవుని సన్నిధిని కలిగి ఉంటాం. ఒక టైం వేసుకోండి, ఆ టైంకి మీ ఇంట్లో ప్రార్థన లేదా సన్నిధి ఆరాధన జరుగునుగాక. లేచి నిలబడతారు అలాంటి వాళ్ళు మాత్రమే. నేను ఇంటికి వెళ్ళగానే గోడ మీద ఆరాధన జరుగు స్థలము, ప్రార్థన జరుగుంటాను అన్నోళ్ళు, మిగతా వాళ్ళు అయిపోకుండా మిగతా వాళ్ళు కూర్చోండి. మీరు
రాసుకుంటానయ్యా. ప్రతిరోజు టైం కూడా రాసుకోండి. ఇళ్ళగానే ఉదయం 5 గంటలు వేస్తారు, 7 గంటలు వేస్తారు, మీ ఇష్టం. సాయంకాలం కూడా ఒక టైం వేయండి. ఆ టైంకి ఫేస్బుక్ చూస్తా, వాట్సాప్ చూస్తా, షార్ట్లు చూస్తా పడుకోవద్దు. దయ్యాలు వచ్చేస్తాయి ఫోన్ల ద్వారా. ఇదే కిటికీ, విండోస్ అంటారు కదా, వీటిని విండోస్ అంటారు ఇంగ్లీష్లో. కిటికీలు మరణానికి, సైతానికి, శాపానికి. కానీ దేవుని సన్నిధి నిత్య జీవము, ఆశీర్వాదం, సంపూర్ణ సంతోషం కావాలనుకున్నాడు. మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు కాదు, కీడులు కాదు, అనారోగ్యాలు కాదు, జబ్బులు కాదు, అప్పులు కాదు.